ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై చర్చనీయాంశాలుగా మారాయి. ఎన్నికల సమయంలో అవి చేస్తాం, ఇవి చేస్తాం, కొండమీది కోతిని పట్టుకొచ్చిస్తామంటూ అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తాయి రాజకీయ పార్టీలు. దిగేదాకా లోతు తెలియదన్నట్లు అధికారంలోకి వచ్చిన తర్వాత తత్వం బోధపడుతుంది. ఆ పథకాల అమలుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయో తెలియని అయోమయ పరిస్థితులు ఏర్పడతాయి. తాజాగా తమిళనాడు ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ డీఎంకే చేసిన ఉచిత వాగ్దానాలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేసేలా ఉన్నాయి. చిన్నపిల్లలకు పప్పు బెల్లం పంచినట్లు అన్నీ ఉచితంగా ఇచ్చుకుంటూ పోతే చివరికి చిప్ప కూడా మిగలదు. దేశంలో పెరుగుతున్న ఉచిత పథకాల సంస్కృతిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్నీ ఉచితంగా ఇస్తుంటే ప్రజలు ఎందుకు పనిచేయాలి? వారు పనిచేయడం ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? ప్రభుత్వ బాధ్యత ఇంతవరకేనా? ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి కల్పించడం కాదా అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రాష్ట్ర ప్రభుత్వాలకు వేసిన ప్రశ్నలు ఇవి. ఎన్నాళ్ళీ ఉచిత పథకాల అమలు? ఇదేనా మనం చేసే జాతి నిర్మాణం? దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రెవెన్యూ లోటులోనే ఉన్నాయి. మరి ఈ పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నాయి? నెలవారీ ఆదాయంతో ఉద్యోగుల జీతాలు, ఉచిత పథకాల అమలు అన్న రెండు పనులు తప్పితే మూడో పని చేసే స్థితిలో ప్రభుత్వాలు లేవు. ప్రభుత్వ బాధ్యత ఇంతవరకేనా అంటూ ప్రశ్నలు సంధించారు సిజేఐ. తమిళనాడులో ఉచిత విద్యుత్ పథకం అమలుకు 2024 నాటి విద్యుత్ చట్టంలోని నిబంధనలు అడ్డంకిగా మారాయి. దీంతో అందులోని 23వ నిబంధనను సవాల్ చేస్తూ తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సదరు నిబంధన నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలుకు మినహాయింపు ఇవ్వాలని కోరింది. ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ రూల్స్ 2024లోని రూల్ 23ను సవాల్ చేస్తూ తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను గురువారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చి, జస్టిస్ విపుల్ పంచోలితో కూడిన ధర్మాసనం విచారించింది. తమిళనాడు ప్రభుత్వ తరఫున సీనియర్ అడ్వకేట్ గోపాల్ సుబ్రమణియం వాదనలు వినిపించారు. ఈ పిటిషన్పై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. దేశంలో పెరిగిపోతున్న ఉచిత పథకాల సంస్కృతిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశ ఆర్థికాభివృద్ధిని దెబ్బతీసే విధంగా ఉచితాల పంపిణీ చేయడం సమంజసం కాదని వ్యాఖ్యానించింది. విద్యుత్ ఛార్జీలు చెల్లించే స్తోమత లేని వారిని సంక్షేమ వ్యవస్థలోకి తీసుకువస్తే అర్థం చేసుకోవచ్చని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. కానీ విద్యుత్ ఛార్జీలు చెల్లించగలిగే ఆర్థిక స్తోమత ఉన్నవారిని, లేనివారిని ఒకే రకంగా చూడటం ఏంటని ప్రశ్నించారు. కేవలం అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు అందాలని అభిప్రాయపడ్డారు. అన్నీ ఉచితంగా పంచుకుంటూ పోతే అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క పైసా మిగలదని పేర్కొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిని దెబ్బతీసే విధంగా ఉచితాల పంపిణీ చేయడం సమంజసం కాదన్నారు. రాష్ట్రాలు ఉచితాల కంటే ఉపాధి అవకాశాల సృష్టిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇది ఒక్క తమిళనాడు సమస్యే కాదని, అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. ఉచిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్కు బదులు ఉపాధి సృష్టి కోసం కృషి చేయాలని రాష్ట్రాలకు సూచించారు. ఆదాయ మిగులు రాష్ట్రం అయినప్పటికీ ఆ మొత్తాన్ని రోడ్లు, ఆస్పత్రులు, పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేయాల్సిన బాధ్యత మీకు లేదా అని తమిళనాడు ప్రభుత్వాన్ని సిజేఐ ప్రశ్నించారు. పిల్లలకు విద్య అందించడం, మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించిన పేద విద్యార్థులకు సహాయం చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని, అయితే సంపన్నులకు కూడా ఉచితాలు అందడంపై సిజేఐ ప్రశ్నలు కురిపించారు. ఇలాంటి విధానపరమైన అంశాలను రాష్ట్రాలు పునఃసమీక్షించాల్సిన సమయం ఆసన్నం కాలేదా అని అడిగారు. సేవలు పొందే వ్యక్తి తప్పనిసరిగా చెల్లింపులు చేయాలనేది ప్రాథమిక సూత్రమని సిజేఐ పేర్కొన్నారు. రాష్ట్రాలు లాభాపేక్షతో ఉండాలని తాము చెప్పడం లేదని, కనీసం స్తోమత ఉన్నవారి నుంచి ఖర్చులనైనా వసూలు చేయాలని సూచించారు. మరోవైపు తమిళనాడు విద్యుత్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికలు వచ్చినప్పుడు విజయమే లక్ష్యంగా ఓటర్లకు తాయిలాలు ప్రకటించడం అన్ని రాజకీయ పార్టీలకు అలవాటే. అదే సందర్భంలో ఉచితంగా ప్రజలకు వస్తురూపేణా పంపిణీ చేసే ధోరణి కూడా పెరిగింది. ఈ పథకాల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించిన ప్రతిపక్షాలు ఎన్నికల సమయం రాగానే తాము హామీలు ఇవ్వక తప్పడం లేదు, ఒక వర్గానికి ఇస్తే మరో వర్గం తమకు కావాలని డిమాండ్ చేస్తోంది. దీంతో అన్ని వర్గాలకు అమలు చేయడం ప్రభుత్వాలకు తలకు మించిన భారమవుతోంది. ఇక ఉచిత పథకాలను అమలు చేసేందుకు అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని దేబరించాల్సి వస్తోంది. కేంద్రం నిధులివ్వడం అసాధ్యమని తేల్చేస్తే తమ రాష్ట్రాలపై వివక్ష చూపుతున్నారని రాజకీయ విమర్శలు చేయడం చూస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి వేసిన ప్రశ్నలు ఇతర రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. ఈ విషయంలో ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలకు కూడా కనువిప్పు కలగాల్సిన అవసరం ఉంది.